ఎండల తీవ్రతకు వడగాల్పులకు ఏపీలో ఇప్పటి వరకు 551 మంది చనిపోయారని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 1,00,000 వంతున నష్టపరిహారం అందిస్తుందని అన్నారు. మండలాధికారులతో కమిటీ వేసి మృతుల వివరాల నమోదు చేయాలని కలెక్టర్లను ఆదేశించామని మంత్రి తెలిపారు. వడదెబ్బ బారిన పడకుండా వృద్ధులు, పిల్లలను జాగ్రత్తగా ఉంచాలని ఆయన సూచించారు. చాలా మంది చనిపోవడం జరిగింది. ఈ 4-5 రోజుల నుంచి కూడా టెంపరేచర్ 45-47 కూడా పెరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మరింత ఎప్పుడు కూడా ఒక రోజు 2 రోజులు హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంది, తర్వాత తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు 5 రోజులు ఈ పర్సెంటేజ్ వలన నిన్నటి వరకు కూడా రాష్ట్రంలో 551 మంది మరి చనిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇలా ఎప్పటికప్పుడు సమీక్షించి కావాల్సిన వసతులు అక్కడ ప్రజలందరూ కూడా కేర్ తీసుకోవాలి, మీరు బయటికి రాకుండా అని ఎప్పటికప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. వైద్యాధికారులు కూడా ఎప్పుడు కూడా సమీక్షించడం జరుగుతుంది. ఈ రోజు అయితే చిత్తూరు జిల్లాలో కూడా డిహైడ్రేషన్ వల్ల చాలామంది హాస్పిటల్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం.